నా డ్రాయింగ్ బుక్ కోసం ఒకటి వెతుకుతుంటే నాకు మా విలేజ్ హిస్టరీ బుక్ దొరికింది. సో జోపేట అంటే జాతిరత్నాలు మూవీ తప్ప నాకు కూడా ఏం తెలియదు. సో తెలుసుకుందాంలే అని చెప్పేసి కొంచెం బుక్ చదవడం స్టార్ట్ చేశాను అనమాట. నాకు అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ టెంపుల్ గురించి స్టోరీ కనిపించింది. యాక్చువల్గా నాకు ఆ గుడి తెలుసు, ఎందుకంటే సేమ్ విలేజే కదా. ఎప్పుడైనా బస్సులో నుంచి చూస్తూ అరే ఎప్పుడైనా వెళ్దాంలే అని అనుకోవడం తప్పించి నేను ఎప్పుడు వెళ్ళలేదు. బట్ నాకు ఆ స్టోరీ చదవగానే ఎందుకో వెంటనే వెళ్ళాలనిపించింది. ఎందుకంటే ఈ టెంపుల్ వచ్చేసి 13th సెంచరీ టెంపుల్ అంట. అయినా కూడా చెక్కు చెదరకుండా అలానే ఉంది. అప్పట్లో 13th సెంచరీలో శౌరి రామనీయుడు అనే రాజు ఇక్కడ రంగనాథుని విగ్రహం ప్రతిష్ఠించాడంట. దాని తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత 17th సెంచరీలో మళ్ళీ రాణి శంకరమ్మ గారి పరిపాలనలో ఆ టెంపుల్ వచ్చేసి పునఃప్రతిష్ఠ గావించబడిందంట. ఇంకా టెంపుల్ విషయానికి వచ్చేస్తే ఆ గాలి గోపురం ఉంది కదా, దాని పైనుంచి చూస్తే కనుక నార్త్ సైడ్ చూస్తే మెదక్ కిలా అండ్ సౌత్ సైడ్ చూస్తే గోల్కొండ ఫోర్ట్ కనిపించేవంట. సూపర్ కదా. అక్కడ నాకు తెలిసి ఇప్పుడు కనిపించకపోవచ్చు, ఎందుకంటే మన వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవన్నీ కట్టేసి ఇవన్నీ మిస్ అయ్యేలా చేసినారు. అండ్ ఆ గాలిగోపురం పైన కూడా కొన్ని విగ్రహాలు సగం సగం చెక్కేసి ఉన్నాయంట. అవి ఎందుకు ఆ పని మధ్యలోనే ఆపేసినారు ఎవరికి తెలియదు అని చెప్పేసి బుక్లో మెన్షన్ చేసినారు. అండ్ అక్కడ లోపల కనిపిస్తుంది కదా నల్లరాతి విగ్రహం, స్వామి రైట్ సైడ్ పడుకొని ఉన్న విగ్రహం, అది అప్పుడు రాజు ప్రతిష్ఠించిన ఒరిజినల్ విగ్రహం అనమాట. ఇట్లాంటి విగ్రహాలని ఈ చుట్టుపక్కల 16 విలేజెస్లో రాజు ప్రతిష్ఠించాడంట. సేమ్ టెంపుల్ మీ ఊర్లో కూడా ఉంటే మీ విలేజ్ నేమ్ నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇక్కడ ఈ రాణి శంకరమ్మ గారి దగ్గర అక్కన్న మాదన, వెంకన్న కాసన్ లాంటి వారు మంత్రులుగా ఉండేవారంట. నాకు తెలిసి అక్కన్న మాదన చాలామందికి తెలిసి ఉండొచ్చు, వాళ్ళు గోల్కొండ కూడా మంత్రులుగా చేసినారు. అండ్ టైం ఉన్నప్పుడు ఇటు సైడ్ వచ్చినప్పుడు ఆ టెంపుల్కి వెళ్ళండి. టెంపుల్ చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. కనీసం మన విలేజ్ వాళ్ళైనా వెళ్ళి చూడండి. ఎక్కడెక్కడికో వెళ్తుంటాం, ఏ టెంపుల్కో చూస్తుంటాం, మన ఊర్లో ఉన్న వాటి గురించి ఎవ్వరూ తెలుసుకోము. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మనస్ వరల్డ్.